హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అయితే వర్క్ అయితే వెళ్ళలేదండి. కొద్దిగా మా ఇంట్లో ఏసీ అయితే ఈ గత మనకు 2 రోజుల నుంచి బాగా ఎండలు అయితే బాగా ఉన్నాయి. అసలు ఏసీ కూడా సరిగ్గా గాలి రావట్లేదు. ఇక మనకు తెలిసిన తమ్ముడు ఉంటే మనోహర్ అని జక్కంపూడిలో ఉంటాడు అనమాట. ఇక తమ్ముడు తమ్ముడు ఒకసారి ఏసీ సరిగ్గా గాలి రావట్లేదంటే ఇక తమ్ముడు అయితే మరి మిషన్ తీసుకొని వచ్చాడు. మనకి క్లీనింగ్ అనేది చేస్తున్నాడు అనమాట తమ్ముడు. ఇది కూడా మొత్తం అంతా దీనికి వాటర్ అంతా కింద కారకుండా బ్యాగ్ అయితే తీసుకొచ్చి బ్యాగ్ పెట్టి మొత్తం అంతా క్లీన్ చేసాడు. మొత్తం అంతా చాలా నీట్గా వచ్చింది. ఫస్ట్లో అయితే బాగా నల్లగా ఉంది. అసలు మొత్తం అంతా నీట్గా చేసాడు తమ్ముడు. ఏదైనా ఏసీ మెయింటైన్ కనీసం సంవత్సరానికి ఒకసారైనా మనం క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. చేయించుకుంటేనే మనకి ఏసీ అనేది మనకి గాలి కూడా బాగా వస్తుంది. అలాగే దాని మెయింటెనెన్స్ కూడా చేస్తూ ఉంటే మనకి రిపేర్ అనేది కూడా ఎక్కువ శాతం రాదు. నేను కొని దగ్గరగా 7 సంవత్సరాలు అవుతుంది ఎల్జీ. నేను సంవత్సరం క్లీనింగ్ అనేది చేపిస్తాను. మనకి ఇప్పుడు వరకు కూడా గ్యాస్ అనేది కూడా నాకు గ్యాస్ అసలు తగ్గలే. అదే కూలింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే మనం క్లీనింగ్ చేయించుకోవాలి. మనకి మట్టి అనేది పట్టేస్తుంది అనమాట. జిడ్డు అది అన్నీ క్లీన్ చేయించుకుంటే మనకు నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనోడు అన్ని డోర్లు అన్ని ఓడదీసి నీట్గా క్లీనింగ్ అనేది చేసాడు. అలాగే ఈ డోర్లు కూడా ఓడదీసి మనోడు మొత్తం నీట్గా అంతా క్లీన్ చేసాడు. వచ్చేసరికి ఎదర డోర్ అన్నమాట ఇది. అలాగే మనకి స్టాండ్ కూడా మొత్తం అంతా కడగడం జరిగింది. మొత్తం అంతా నీట్గా. ఇంకా అయితే ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అవుట్డోర్ క్లీన్ చేస్తున్నాడు మనోడు. అవుట్డోర్ కూడా ఇదిగో చూడండి ఎంత మురికి వచ్చిందో. అసలు మామూలుగా రాలేదు. అంత డస్ట్ అంత బాగా పట్టేసింది. అవుట్డోర్ లో కూడా బాగా దుమ్ముందా? చాలా ఉందిగా. ఇదిగోండి తమ్ముడి పేరు మనోహర్. మనోడు జక్కంపూడిలో ఉంటాడు. మనోడు నీకు ఎవరికైనా ఏసీ రిపేర్లు ఉన్నా, ఫ్రిడ్జ్ రిపేర్లు ఉన్నా, ఫ్రిడ్జ్ రిపేర్లు ఉన్నా మీకు మరి మనోడి కాంటాక్ట్ నెంబర్ పెడతాను. మీరు స్క్రీన్ పైన చూసి మనోడికి ఫోన్ చేయండి. ఏ చిన్న రిపేర్ ఉన్నా మన లోకల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ కొంచెం అంటే సింగనగర్, ప్రశాంతి నగర్, రాజీనగర్, కండ్రిక అలాగే కొద్ది లాంగ్ కూడా వస్తాడు. ఒక 50 కిలోమీటర్ల లోపు. ఏ తమ్ముడు 50 దాకా వెళ్తావా? వెళ్తావా? సుమారు ఒక 8 కిలోమీటర్లు అంటే ఒక 50. మనోడు 50 కిలోమీటర్ల వరకు అయితే మనకి ట్రావెలింగ్ చేస్తాడు. అవుట్డోర్లో కూడా మనకు బాగా దుమ్ము బాగా ఉందండి. మొత్తం డస్ట్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. అదిగోండి బాబా మనం సంవత్సరానికి ఒక్కసారన్నా మనం ఈ క్లీనింగ్ అనేది చేయించుకుంటూ ఉండాలండి. చేయించుకోకపోతే గాలి అనేది మనకి చల్లదనం అనేది రాదు. వాటర్ చూడు అయిపోయి ఉంటాయి. పంపు కింద పెట్టి ఇప్పు తీసా. నేను కొన్ని దగ్గరగా 7 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటి వరకు మనకి రిపేర్ అనేది లేదు. ఇలా మెయింటెనెన్స్ చేయబట్టే మనకి గ్యాస్ కూడా బాగానే ఉందిగా. గ్యాస్ కూడా అయితే మనకు ప్రాబ్లం లేదు. తర్వాత పైన కూడా కొద్దిగా లైట్గా అలాగా ఆ కిటికీ అమ్మ కొద్దిగా అద్దాలు కూడా అలాగనవా కొద్దిగా. నేను ఆ రోజు బిగించేటప్పుడు మనవాడిని కిటికీ కిందకి బిగించమన్నా. మనవాడు ఏం చేశాడు, మనం మీటింగ్లో ఉన్నాం. మీటింగ్లో ఉండేసరికి ఆ కిటికీ కూడా పాడైపోయింది. చూసావా? అద్దం మీద పెట్టు. ఇంకా పోస్ట్ రాదా? కొద్ది దగ్గరికి వెళ్ళాలి. అసలు అడిగా 100కి ఎత్తావుగా దగ్గరికి వెళ్ళినప్పుడు. అది అంతే కింద కూడా ఉంది చూడు, సాన్న కింద.
అందులో గుడ్లు ఏం లేవుగా, తీసేస్తాను అది కూడా. మనకి ఈ బయట అవుట్డోర్ ఉండడం వల్ల ఈ పిచ్చి గుడ్లు కూడా పెట్టేసినాయి. మరి గుడ్లు ఏం లేవన్నాడు, తీసేస్తాను. గుడ్లుంటే మరి ఉంచేవాళ్ళమే. కానీ అవుట్డోర్ బాగా ఎక్కువ పట్టేది కదా, జస్ట్ లోపలే ఉందా ఎక్కువ. అయితే నేను ఈ సంవత్సరం ఎండాకాలంలో చేయించలేదు. అది మామూలుగా అయితే ఎండాకాలం వస్తుందన్నగా చేయించేవాడిని. లాస్ట్ టైం నువ్వే అనుకుంటా చేసింది, నువ్వే కదా. ఇంకా అంతే చేసే. ఇప్పుడు ఇది 2వ సంవత్సరం అనుకుంటా, అందుకే డస్ట్ బాగా ఎక్కువ పట్టేసింది. మర్చిపోయాను ఇక చేయించడం. ఇక ఈ కింద ఉంటది కదా తమ్ముడు, అవుట్డోర్ కదా. బిగినింగ్ అనేది చాలా చాలా నీట్గా వచ్చిందండి. మొత్తం అంతా లోపల ఉన్న కాపర్ కానీ ఏదైనా సరే మొత్తం అంతా నీట్గా కనబడుతుంది. అవి ఫస్ట్లో మనకి కనపడేవి కాదు, అంత బ్లాక్ అనేది ఉండేది అనమాట. మొత్తం అయితే ఇప్పుడు చాలా చాలా నీట్గా వచ్చింది. ఫ్యాన్ కూడా చాలా నీట్గా కనబడుతుంది చూడండి. అవి కొట్టకూడదా? అదేలే అదేలే. ఓకే. ఇది మనకి ఫ్రంట్ వచ్చేసరికి జల్లుడు వస్తుంది. ఈ జల్లుడికి మనం 4 మరమైకులు ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ఒకటేనా? లాక్ ఇస్తాడంటే. ఓకే ఓకే, అయిపోయిందిగా. ఇంకా మనకు అవుట్డోర్ కూడా అయితే మన కంప్లీట్ అనేది అయిపోయిందండి. ఇది ఇంకా లోపల అవి ఊడదీసరికి ఆ డోర్స్ పెట్టేస్తే మనకి ఈ క్లీనింగ్ అనేది మనకు కంప్లీట్ అయిద్ది అనమాట. ఫస్ట్లో మనకి ఇదంతా బ్లాక్గా ఉండేది, మొత్తం అంతా పట్టేసి ఇప్పుడు అంతా మనం అంతా వాటర్తో మనం క్లీన్ చేయబట్టి మొత్తం అంతా ఆ పైపులు కూడా అడ్డ పైపులు కూడా మనకు కనబడతాయి అనమాట నీట్గా. డస్టా? తుప్పా? ఓకే ఓకే, అదే చాలా అయిందిగా. పర్లేదా, బాగానే ఉందా? నేను చింతాలు ఒకసారి కొన్నాం. ఇది అయ్యగారేమో టీవీ కొన్నా, చిన్నగా పెద్ద టీవీ. కరెక్ట్గా సంక్రాంతి టైంలో కొన్నాం. అదే అదే 8 అనుకుంటున్నా, 8 సంవత్సరాలు అవుతుంది. ఇకైతే మనకైతే అన్ని బిగియడం జరిగిందండి, మొత్తం అన్ని డోర్స్ కూడా అన్ని. ఇప్పుడైతే మనం ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. 2 రోజుల నుంచి ఎండలు బాగున్నాయి, అసలు మామూలుగా లేవు. ఆదివారం నుంచి
ఫస్ట్ మనకి ఇటు పక్క గాలి రాలేదు, ఇప్పుడైతే మనకి గాలి అనేది బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. అంటే ఇక్కడ నుంచి అటు వచ్చింది అన్నమాట గాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇప్పుడైతే గాలి అయితే వస్తుంది. ఇప్పుడు ఇందాక చూసాం మేము, గాలి రాలేదు, ఇప్పుడు అయితే గాలి వస్తుంది. గాలి కూడా బాగా స్పీడ్గా వస్తుంది బాగానే. ఏదైనా మనం క్లీన్ చేయించుకుంటేనే. మన డస్ట్ అయితే ఎంత వచ్చిందండి, మొత్తం లోపల ఉన్న డస్ట్ అన్నమాట మొత్తం ఇది. లోపల ఉన్న ఫ్యాన్ కూడా మనకు నీట్గా తెల్లగా కనబడుతుంది, చూసారండి. అది ఖాళీలోంచి కనబడుతుంది, మొత్తం అదంతా తెల్లగా కనబడుతుంది. అది ఫ్యాన్ అన్నమాట. ఫస్ట్లో అయితే మనకి నల్లగా ఉండేది. ఇదండి ఇంక ఈరోజు అయితే ఈ వర్క్ అయితే మనం చేయించాము. అలాగే ఇప్పుడు నేను రాజేంద్రకు సంబంధించిన గుమ్మాలకి బద్దీలు కట్టాను కదండి, ఆ బద్దీలకి అయితే ఇప్పుడైతే నేను సీతారాంపురం వెళ్తాను. ఇక మన వాళ్ళు వచ్చారని చెప్పి నేను ఆగాను అనమాట, రెడీ అయిపోయాను నేను. ఇప్పుడైతే సీతారాంపురం వెళ్ళి వాటికి సంబంధించిన బద్దలు కూడా కొనేస్తే రేపు రేపు ఎల్లుండు ఇక ఉంటే 3వ రోజు ఉంటుంది, ఒక 3 రోజులు ఉంటుంది అనుకుంటా అక్కడ పని. అది పని ఆఫ్ చేసేసుకుంటే మనకు అక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇంకా మన వాళ్ళు అయితే వర్క్ అయితే అయిపోయిందండి, వాళ్ళు కూడా ఇంకా బయలుదేరిపోతున్నారు మన వాళ్ళు. ఇక ఇదండి, మీరు కూడా ఎవరన్నా ఏసీ సర్వీసింగ్ ఏమైనా చేయించుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ పెడతాను, మీరు తప్పకుండా ఫోన్ చేయండి. మీకు ఏమైనా సలహా కావాలన్నా మన వాడిని అడగంటే చెప్తాడు, ఏం పర్లేదు, మన తెలిసిన కుర్రోడే. ఇదండి, ఇలాంటి వీడియోతో మళ్ళీ ఇంకా మీకు ముందుకు వస్తాను మంచి మంచి వీడియోస్తో. అందరూ తప్పకుండా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.